ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుల వారు దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటారట. వారికి ఒక పేద బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతని దీనావస్థని చూసి అర్జునుడు చాలా జాలిపడి అతనికి బంగారు నాణేల సంచి ఇస్తాడు. దాన్ని ఆనందంతో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ దారిలో ఒక దొంగ ఈ సంచిని దొంగలించి పారిపోతాడు. చేసేదేం లేక దిగాలుగా ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ ఈ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అర్జునుల వారికి కనిపిస్తాడు. జరిగిందంతా చెప్తాడు. మళ్ళీ అర్జునుడు జాలిపడతాడు. జాలిపడి ఈసారి వజ్రాన్ని ఇస్తాడు. ఆ వజ్రాన్ని తీసుకొని బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి పాత కుండలో దాస్తాడు. అతని భార్యకి ఈ విషయం తెలియక ఆ పాత కుండని నదిలో నీటి కోసం ముంచుతుంది. ఆ వజ్రం నీటిలో కొట్టుకుపోతుంది. మళ్ళీ మరుసటి రోజు బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అర్జునుల వారికి కనిపిస్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఏంటయ్యా నీ పరిస్థితి ఇంకా మారలేదు, వజ్రం ఇచ్చాను కదా, దాంతో నీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కదా అంటాడు. జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆలోచించి, శ్రీకృష్ణ, నువ్వు పక్కన ఉండగా నేను ఇతని దీనావస్థని మార్చాలనుకున్నాను చూడు, అది నా అవివేకం, నువ్వే ఏదో ఒకటి చేయవయ్యా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ 2 రాగి నాణాలను ఇస్తాడు. బ్రాహ్మణుడు నీదనయ్యా భారం అని శరణాగతి మొక్కి ఆ 2 రాగి నాణాలని ఆనందంతో స్వీకరిస్తాడు. ఆ 2 నాణాలని తీసుకొని దారిలో వెళ్తుండగా ఒక జాలరి దగ్గర కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఒక చేప కనిపిస్తుంది. ఈ 2 నాణాలు నాకెలాగో పనికిరావు, దాన్ని బతికించడానికన్నా పనికొస్తాయేమో అని ఆ జాలరికి ఇచ్చి ఆ చేపను తీసుకుంటాడు. అదేంటో విచిత్రం, చేపని ఇలా తీసుకోగానే చేప నోట్లోంచి వజ్రం ఊడిపడుతుంది. అది అంతకుముందు బ్రాహ్మణుడు పోగొట్టుకున్నదే. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనందంతో దొరికింది దొరికింది అని అరుస్తాడు. విచిత్రం ఏంటంటే ఆ పక్కనే చెట్టు దగ్గర బంగారు నాణాలు లెక్క పెట్టుకుంటున్న దొంగ తానే దొరికిపోయాడేమో అనుకొని బంగారు నాణాల సంచిని బ్రాహ్మణుడి దగ్గర వదిలి పారిపోతాడు. అంటే ఎప్పుడైతే మనం ఇతరుల గురించి ఆలోచించామో ఆ శ్రీకృష్ణుడు మనం నమ్ముకున్న దేవుడు మనకి ఏది అవసరమో ఏది కావాలో అన్నీ మన దగ్గరికి చేరుస్తాడు. ఇదే గీతా సారాంశం.